అంటే మీరు ఆల్రెడీ చెప్పినట్టుగా ఆల్రెడీ మెన్షన్ చేశారు నేమ్స్ కూడా, అంటే పొలిటికల్ సైడ్ ఎక్కువ ఉన్నారు కదా, మరి సినిమా చేయాలి సినిమాల్లోకి వెళ్ళాలి అన్న అది థాట్ ఎప్పుడు వచ్చింది అసలు మీకు? సినిమా కంటే నేను అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం సినిమాలు. ఒక 3 years బ్యాక్ ఒక ఊరికి ఉత్తరానని ఒక సినిమా తీశారు. ఈ డైరెక్టరే ఎవరు, శీతాకాలీన వైభవ సినిమా డైరెక్టర్ గారు సతీష్ గారే. ఆ సినిమా కూడా డైరెక్టర్. కొన్ని కారణాల వల్ల ఆ హీరో వాళ్ళు నాకు దగ్గర ఈ సినిమా రిలీజ్ బాధ్యతని ఇచ్చారు కోప్రొడ్యూసర్గా. ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఆ సినిమా రిలీజ్ చేసినాను నేను. చేసిన తర్వాత ఈయనతో నాకు సాన్నిధ్యం ఏర్పడి డైరెక్టర్ గారితో ఈ కథను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సుమన్ గారిని తీసుకొచ్చి ఈయన కూడా ఒక మంచిగా ఉన్నాడు, బాగుంటుంది, మనకు వర్కౌట్ అవుతుందండి అంటే ఆ విధంగా ₹1 కోటి బడ్జెట్తో సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 5-6 కోట్లకి వెళ్ళింది. అయినా కూడా అంటే సినిమా అవుట్పుట్ మంచిగా వస్తుంది కాబట్టి మనం కూడా పెట్టినాం. ఏదో గుడ్డి కాదు, అవుట్పుట్ మంచిగా వస్తుంది, ఒక మంచి సినిమా తీయాలి, డ్రీమ్ గేట్ ప్రొడక్షన్లో ఒక వాల్యూస్ ఉన్న ఒక కమర్షియల్గా ఒక విజువల్ పరంగా మంచి ఉండాలనే ఉద్దేశంతోనే అంత ఖర్చు అయినా కూడా తీసినాము. అవుట్పుట్ కూడా అలాగే ఉంది. ఈరోజు ప్రేక్షకుల స్పందన చూస్తుంటే కూడా మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని మేము హ్యాపీగా ఉన్నాం. దాంతోనే ఇంకోటి కూడా ఇవాళ క్యాస్టింగ్ కాల్ కూడా అనౌన్స్ చేసినాం. జూలై 12th నాడు స్టార్ట్ అవుతూ ఉంది. ఇయర్లీ కూడా ఒక 3-4 సినిమాలు కూడా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్ చూస్తే కొత్త వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించిన ఉద్దేశంతోనే అది స్థాపించిన. ఎందుకంటే చాలామంది ప్రతిభావంతులు ఈరోజు చాలామంది అనుకున్నారు, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం నుంచి ఎంతోమంది కళాకారులు, మన మహబూబ్నగర్ నుంచి కూడా చూశారు మీరు, మీది కూడా మహబూబ్నగరే, మా ఊరే అనుకుంటా, అది చూసినాం. అంటే ప్రతిభ ఉండి కూడా కొన్ని సంవత్సరాలు కూడా వాళ్ళకి అవకాశాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారందరికీ కూడా ఒక డ్రీమ్ గేటు వేదిక కావాలని చెప్పి ఇది స్థాపించిన. ఖచ్చితంగా ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం, సక్సెస్ కూడా అవుతాం. ఓకే సార్, పర్ఫెక్ట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దాట్ ఆల్సో. అండ్ మీరు సినిమాలు చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్కి మీకు ఇప్పుడు మిమ్మల్ని స్క్రీన్ మీద లీడ్గా చూసుకునే ఛాన్స్ వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే, చాలా చిన్నప్పటి నుంచి. నేను అంటే మా ఫాదర్కి ఉన్న ఇంట్రెస్ట్కి నాకు చిన్నప్పటి నుంచి ఆడిషన్స్కి తీసుకెళ్తుండే. రాఘవేంద్రరావు గారికి ఇచ్చాను ఆడిషన్ ఇంత చిన్న ఉన్నప్పుడు. సో ఆ ఇంట్రెస్ట్ అనేది లోపల ఉండిపోయింది. కాకపోతే ఎడ్యుకేషన్ కంటిన్యూ అయ్యాయి. బీటెక్ అయిపోయాక బీటెక్ విఐటి యూనివర్సిటీలో చేశాను, వెల్లూరు ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ తమిళనాడులో. సో అప్పుడే ఫిక్స్ అయిపోగానే ఐ షుడ్ గెట్ ఇన్ టు యాక్టింగ్ అని వచ్చాక రామనాయుడు ఫిలిం స్కూల్, థియేటర్ ప్లేస్, షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కంటిన్యూ. అప్పటి నుంచి అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది అంటే ఆల్మోస్ట్ లైక్ 4 to 5 years ఈజీగా పట్టింది. అంటే ఖాళీగా ఉండి కాదు, కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నా ఆన్ స్క్రీనే. సో షార్ట్ ఫిలిమ్స్. సో ఎవరి త్రూ వచ్చింది ఈ ఫిల్మ్ మీకు? అంటే ప్రొడ్యూసర్ గారు త్రూ ఆర్ డైరెక్టర్ గారు సతీష్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, ఆల్మోస్ట్ ఒక 3-4 years, 4-5 years నుంచి పరిచయం. సో వర్క్ చేయాలి కంటిన్యూ అని అనుకుంటున్నాం. చాలా స్క్రిప్ట్స్ మొత్తం డిస్కస్ చేస్తుండే. సో ఈ గ్యాప్లో ఆయనకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఊరికి ఉత్తరాన, ఆయన చేసేసారు. తర్వాత కంటిన్యూగా వర్క్ చేయాలి ఏదో ఒక ప్రాజెక్ట్ అని. ఆ టైంకి మా యుగంధర్ గారు, సతీష్ గారు ఆల్రెడీ పరిచయం కదా, సో వాళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంటే నన్ను రెఫర్ చేసి అలా. సో గరిమా చౌహాన్ ఎలా వచ్చింది ఈ ప్రాజెక్ట్లోకి? ఎక్కడ నుండి వచ్చింది ఫస్ట్? రాజస్థాన్. ఓకే. సో హౌ డిడ్ యూ గెట్ దిస్ ఛాన్స్? Actually, I auditioned for one movie in Mumbai. I was staying in Mumbai and doing modeling and acting over there, and few projects I did in Hindi also. Okay. So I was auditioning and I got selected for that movie. So I got in Hyderabad for that project, but some issues happened with that project and that was not started. And meanwhile I got into contact with Satish sir, and he saw one picture of mine and he called me and then he asked me for like some auditions and what is my background. So I have also been into theatre. I have learned theatre acting and all. So he liked the performances and all that, and he said, yeah, we have a look test also, then she is ready to play Sita. Okay. సో ఇద్దరు కూడా థియేటర్స్ బ్యాక్గ్రౌండ్ కదా, సో థియేటర్ బ్యాక్గ్రౌండ్ తర్వాత మళ్ళీ మూవీస్లోకి వచ్చి చేసినప్పుడు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కదా. సో వాజ్ దాట్ లైక్ హెల్ప్ఫుల్ ఆర్ ఎట్లా అనిపించింది? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ హెల్ప్ఫుల్. అంటే నేను కంప్లీట్లీ థియేటర్ లేకుండే, అంటే కొంచెం టైం వరకే ఉండే, అండ్ తర్వాత మూవీస్కి వచ్చేసిన. చాలా హెల్ప్ఫుల్. ఆ కొంచెం టైం అయినా సరే ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. థియేటర్ ఏంటంటే యూ కెన్ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. Theatre is best. I mean, to learn acting, theatre is best. The stage theatre, when you perform, you get into the character. You learn to connect to the character. If you are starting as a newcomer, some people are talented. They are born with talent, so I will not compare with them. But I think it's better to learn into theatre and then come into acting. It helps you a lot when you are facing cameras and
doing some big projects. ఓకే నైస్. సో మూవీ అంటే రిలేషన్షిప్స్ గురించి, కపుల్స్ ఎలా ఉండాలి ఏంటనే దాని గురించి ఉంది కదా. సో రిలేషన్షిప్స్ అనగానే వాట్ కమ్స్ టు యువర్ మైండ్? అంటే జనరలీ మనము ప్రీవియస్ జనరేషన్లో, ఇప్పుడు ఏ జనరేషన్కి ఆ జనరేషన్కి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఉంటాయి. అవును. ఇప్పుడు మన జనరేషన్లో ఉన్నాయి, మన ముందు జనరేషన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరు. ఇప్పుడు రిలేషన్షిప్ అంటే ఎలా ఉంటున్నాయి అండ్ మీకేమనిపిస్తుంది? జనరలీ చుట్టూ చూస్తూ ఉంటాం కదా. నాకు భయం వేస్తుంది ఇవన్నీ. ఈ జనరేషన్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నాకు భయం. అంటే ఈ జనరేషన్ నాకు తెలిసి 90% ఆఫ్ ది యూత్ అండ్ నా ఏజ్ వాళ్ళందరూ భయపడుతుంటారు. లెట్ ఇట్ బి పెళ్ళి అయినా కానీ ఏదన్నా కానీ ఒక రిలేషన్లోకి ఎంటర్ కావాలంటే భయపడతారు. ఇప్పుడున్న జనరేషన్ అట్లంటే బిఫోర్ ఇట్ వాజ్ గుడ్ అనుకుంటా కానీ Actually. మీరేమంటారు సార్? మీరు చెప్పాలి దీనికి. It was మంచిగా better హ్యాపీలీ మ్యారీడ్. in that generation. అదే. It was better in that generation. అట్లీస్ట్ కొంచెం చిన్న కంపారిజన్ ఉంటుంది కదా మాకు మీకు కొంచెం అన్న, మీకు ఏమనిపిస్తుంది? ఏ జనరేషన్ అయినా మన పెరిగిన పెంపకము మన దాన్ని బట్టి ఉంటుంది అంతే, అంతకు మించే ఉండదు. ఇప్పుడు ఆ జనరేషన్ సీతారాముని కొలిచినాం, ఈ జనరేషన్ సీతారాముని మొక్కుతున్నాం. ఎవరికైనా భక్తి ఉంటుంది కదా. ఆ జనరేషన్ ఉంది, నైట్ పబ్బు కోతారు, ఉదయం దేవాలయం కోతారు. ఈ డైలాగ్ మీరు ఇంకా ఇక్కడ కూడా చెప్పారు. అవునా? అంటే చెప్తున్నా, ఏదైనా కూడా దానికే ఉంటుంది. ఓకే, కాబట్టి వాళ్ళు నడుచుకునే విధానాలు వాళ్ళ వాటిని బట్టి ఉంటుంది అంతే. అంతే, ఏం కమెంట్ లేదైతే. ఇంకా ఉండండి. అంటే యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పాలి? ఏం చెప్పాలంటే ఫస్ట్ సెటిల్ అవ్వాలి. ఒక ఏదైనా టార్గెట్ పెట్టుకొని సెటిల్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే దాని మీద ఆలోచిస్తే బాగుంటుంది. ఏదైనా కూడా నువ్వు టార్గెట్ వైపు రీచ్ కాకుండా అటువైపు వెళ్ళకుండా వేరే వ్యసనాలకు అలవాటు అయితే జీవితం పోతుంది, ఏముండదు ఇంకా. అంటే ప్రతి పేరెంట్స్కి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు మంచిగా ఉండాలని ఉంటుంది. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలి ఫస్ట్. వాళ్ళకి తర్వాత నీవు సెటిల్ అయిన తర్వాత అప్పుడు నీ ఇష్టాల పైన నువ్వు వెళ్ళాలి అంతే. అదే నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, పర్ఫెక్ట్. సో వాట్ డు యు వాంట్ టు సే? Actually, I think value of term marriage and love has changed over a period of time a lot, and these days relationships are unreliable. People are going into situationships and all. Like actually, he said this truth. We feel somewhat scared of relationships. Once we are emotionally into it, and what if the other person isn't? But I think as compared to the previous times, this time and the previous times, there is only one difference. People are now able to speak up for themselves. So earlier people were not able to speak up because of so many responsibilities and all. Now they are like, we will say what we want to do and we will do what we want to do. So the thing, love is the base of a relationship. So if there is true love, it will eventually, you will be settled in that. And if it isn't, I think it will not work out in this generation because nobody will adjust for other things. ఓకే, అంటే వాట్